పార్లమెంట్ ఎన్నికల ముందు కార్పొరేషన్ చైర్మన్ ను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు జీవోలు విడుదల చేయలేదు. జీవో కోసం చైర్మన్ పదవులు పొందిన నేతలు పడిగాపులు కాస్తున్నారు. 2 నెలలుగా ఎలక్షన్ కోడ్ అంటూ దాటవేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు కోడ్ ముగిసినప్పటికీ జీవోలు విడుదల చేయకపోవడంతో ఏదో జరుగుతోందనే ఆందోళన నేతల్లో కలుగుతోంది. జీవోలు ఆగిపోవడానికి కారణమేంటి? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? జీవోలు ఎప్పుడు వస్తాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చాలా మంది నేతలు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. అయితే జీవోలను మాత్రం ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ ఉందని ముగియగానే ఛార్జ్ తీసుకోవచ్చని ప్రకటించారు. కానీ కోడ్ ముగిసి వారం రోజులవుతున్నా ఇప్పటివరకు జీవో ఊసే ఎత్తడం లేదు. దీంతో లిస్టులో ఉన్న నేతలంతా ఇంకెప్పుడు జీవోలు ఇస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, కార్పొరేషన్ పదవుల చైర్మన్లకు సంబంధించి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు 2 ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల ముందు దాదాపు 37 మంది నేతలకు కూడా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అంటూ కూడా ఒక లిస్టు విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టులో కూడా ఫ్రంట్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు కొంతమందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారిని అందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. అయితే వీరందరూ కూడా 37 మందికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన జీవోలు మాత్రం వెలువడలేదు. ఆ జీవోలంతా కూడా అంటే అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడంతో ఒకరోజు ముందు మాత్రమే లిస్టును బయట పెట్టడం కానీ అదేవిధంగా వెంటనే ఎలక్షన్ కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ తర్వాత జీవోలు బయటకు వస్తాయి, ఆ తర్వాత బాధ్యతలు తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పరిస్థితిలో చూసినట్లయితే ఎలక్షన్ కోడ్ ముగిసి కూడా దాదాపు 1 వీక్ కావస్తుంది. 1 వీక్లో కూడా ఇప్పటివరకు కూడా ఆ జీవోలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాకపోవడం కానీ ఎవరు కూడా బాధ్యతలు స్వీకరించడానికి టైం బాండ్ అనేది కూడా చెప్పకపోవడంతో ఆ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో 37 మంది వాళ్ళు ఆందోళన అయితే ఒక వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. 37 మందిలో ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయా లేదంటే ఏందనే దానిపైకి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కానీ మంత్రుల చుట్టూ కానీ సీఎం కార్యాలయం చుట్టూ కానీ అట్లా కొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా ఆయా కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన వారంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయా అంశాలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకు ఆగిపోయాయనే సంబంధించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే దీనికి ప్రధానంగా ఒక కారణం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 37 మందిలో కొద్ది మందికి విషయంలో కొన్ని చోట్లకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి కూడా ముఖ్యమైన నేతల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ 37 మందికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టినప్పటికీ చాలామంది అంతగా పనిచేయలేదు, పార్టీ కోసం పనిచేయట్లేదు. కాబట్టి వీరిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఒక ఆలోచన కూడా పార్టీ పెద్దలు వచ్చినట్టు కూడా సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే ఈ 37 మందిలో అన్ని మొత్తం మీద ఈ 37 మందికి సంబంధించిన కూడా జీవోలన్నీ కూడా జాయింట్ జీవోలు ఉండడంతో జాయింట్ జీవోలు ఉన్న నేపథ్యంలో వాటిని కొన్ని మార్పు చేర్పులు చేసిన తర్వాత మళ్ళీ కొత్త వారికి అవకాశం కల్పించాలని ఒక ప్రతిపాదన కూడా వస్తుంది. వీటితో పాటు ఆ 37 మందితో పాటు మిగతా కార్పొరేషన్లకు సంబంధించిన వాటిని కూడా భర్తీ చేయాలనే ఒక డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి కొన్ని ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో కొన్ని ఎవరెవరికైతే వారికి పేర్లను ప్రస్తావించినప్పటికీ కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా మొదటి జాబితాలో స్థానం దక్కలేదు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించాలని ఒక ప్రతిపాదన కూడా వస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసేసి మరోసారి జాబితా విడుదల చేయాలని చెప్పేసి పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కూడా పార్టీ ముఖ్యమైన నేతలతో కూడా సంప్రదింపులు చేశారని కూడా ఒక చర్చ జరుగుతుంది. త్వరలో పార్టీకి సంబంధించిన పదవులు ఉన్న నేపథ్యంలో వీటిని కూడా అంటే వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా కార్పొరేషన్ చైర్మన్లను కూడా భర్తీ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. సో కొంతమంది జాయినింగ్స్ కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన జాయినింగ్స్ కానీ వీటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రీషఫ్లింగ్ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే 37 మందిలో కొన్ని మాత్రమే ఒక 5-6 మాత్రమే మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. మేజర్ వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉండదని కూడా పార్టీ పెద్దలు చెప్తున్నారు. ఎవరెవరికైతే ఏమైతే అనుమానం ఉంటే వారికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలు కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు. వారికి సంబంధించిన కార్యాలయాల్లో రెనోవేషన్ చేసుకోవడానికి అదేవిధంగా వారి బాధ్యతలు తీసుకోవడానికి డేట్లను కూడా ఫిక్స్ చేసుకోవాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఒక వారం 10 రోజులలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వారి చేర్పులతో పాటు పాత వారికి సంబంధించి 5-6 మందిని మార్పు చేర్పులు అయితే చేయాలనుకున్నారో అందులో ఉన్న 37 మంది జాబితాలో కూడా కొన్ని కార్పొరేషన్లను కూడా షఫ్లింగ్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసేసి ఒక వారం 10 రోజులలో ఇవ్వాలని కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.